ఉహు. ఈ జాగరూకమైన మనస్సు అన్నది సెర్చ్ అన్న స్థితిలో ఉంది. అది అక్కడ అన్వేషించట్లేదు ఒక మోటివ్తో. అక్కడ ఏమీ పొందడానికి లేదు. మైండ్ అన్నది బలవంతంగా నిశ్చలం అవ్వలేదు. దాని మీద ఏ ప్రెషరు లేదు నిశ్చలం అవ్వడానికి. అందుకే అది స్టిల్గా ఉంది. దాని యొక్క స్టిల్నెస్ అన్నది ఒక ఆకు రెడీగా డ్యాన్స్ చేయడానికి రెడీగా ఉన్న లాంటిది కాదు. మరొక వాయువుతో, అంటే ఒక చిన్న గాలితో కదలడానికి వీలుగా ఉన్న లాంటి స్టిల్నెస్ కాదు. ఇదేమి కూడా కోరిక యొక్క ఆట కాదు. అక్కడ ఈ ఈ స్టిల్నెస్ లో మూమెంట్ యొక్క అవేర్నెస్ ఉంది. ఈ అవేర్నెస్ సైలెన్స్ కాదా? మనం ఇక్కడ వర్ణిస్తున్నాం, ఎక్స్పీరియన్స్ డిస్క్రైబ్ చేసినట్టుగా అనుభవించేవాడు ఎన్నో కారణాలతో ఆయన అస్తిత్వంలో వస్తున్నాడు. ఆయన ఒక ఎఫెక్ట్, ఆ ఎఫెక్ట్ ఏమో కారణం అయిపోతుంది, మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది. అనుభవించేవాడు కారణము ఎఫెక్టు కూడా. ఈ నెవర్ ఎండింగ్, అంటే ఎప్పటికీ అంతమనటువంటి ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ క్రమంలో అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోవాలంటే మనస్సు ఫ్రీగా ఉండాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే ఈ నెట్వర్క్ లో ఫ్రీడమ్ లేదు. ఇందులో ఫ్రీడమ్ అన్నది ఫ్రీగా లేదు. ఫ్రీడమ్ అన్నది ఈ నెట్వర్క్ లేనప్పుడే ఉంటుంది. ఏదో ఒక దాని నుంచి ఫ్రీడమ్ అన్నది ఫ్రీడమ్ కాదు, అది రియాక్షనే. దానికి వ్యతిరేకత బంధం. ఫ్రీడమ్ అన్నది బంధాన్ని అవగాహన చేసుకుంటే ఉంటుంది. సత్యం అన్నది ఏదో శాశ్వతమైనటువంటి ఫిక్స్డ్ గా ఉన్నది కాదు. అందుకని దాన్ని అన్వేషించలేము. సత్యం అన్నది ఒక జీవించే స్థితి, అది స్టేట్ ఆఫ్ సెర్చ్. ఈ స్టేట్ అంటే అన్వేషించే స్థితి భగవంతుడు. అక్కడ దేర్ ఇస్ నో ఎండ్, అంతం లేదు పొందడానికి, పట్టుకోవడానికి. ఏది కనుక్కొనకుండా ఉన్నటువంటి అన్వేషణ ఇన్ని సంవత్సరాల నుంచి హార్ట్కి ఏ రకమైనటువంటి బాధని ఇవ్వలేదు. లేకపోతే పశ్చాత్తాపాన్ని కూడా ఈ గతించిన సంవత్సరాల వల్ల లేదు. మనం బోధించబడుతున్నాం, మనం నేర్చుకోము. అక్కడే మన కష్టం అంతా ఉంది, దుఃఖం అంతా ఉంది. అవగాహన అన్నది సమయాన్ని, ఏజ్ని కూడా వినాశనం చేస్తోంది. అది టీచర్కి, బోధించబడేవాడికి, బోధనకి మధ్యలో ఉన్న తేడాని తీసేస్తోంది. నాకు అవగాహన అయింది, నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, మళ్ళీ మనం కలుద్దాం అన్నారు ఆయన. అంటే అతనికి ఇతను చెప్పింది అవగాహన అయింది. మీకు అవగాహన అయిందా లేదా? వసంతలత, నువ్వు చెప్తావా? ఏమైనా అవగాహన అయిందా? అంటే అంటే అతను గాడ్ ని, సత్యాన్వేషణలో ఉన్నాడు చాలా ఏళ్ల నుంచి. చెప్పాడు కదా, ఎన్నో ఏళ్ళు, 15 ఏళ్ల నుంచి ఆయన అలాగే చేస్తున్నాడు, కానీ దొరకలేదు నాకు. అంటే కృష్ణమూర్తి గారు అన్నది ఏంటంటే, ఎన్నాళ్ళైతే మనం ప్రయత్నంలో ఉంటామో అన్నాళ్ళు ఆ ప్రయత్నం కారణంగానే మనకి ఏది దొరకదు.
ఎప్పుడైతే ప్రయత్నం ఆగిపోతుందో అంటే ఆ మనస్సు ఆ స్థితిలో వెళ్ళాలి. అంటే మనస్సు అనేది ఉండదు దానికి. కంప్లీట్ సైలెంట్ గా అయిపోయినప్పుడు మాత్రమే నువ్వు ఆ స్థితిలో ప్రవేశించగలవు. ఎన్నాళ్ళైతే అన్వేషకుడు ఉంటాడో అన్నాళ్ళు నీకు ఏం దొరకదు. ఈవెన్ ఇఫ్ నువ్వు అనుకున్నా సరే అవి భ్రాంతులు. భ్రాంతిగానే అనిపిస్తుంది అది. అంటే దొరికింది అని ఒక నిమిషంలో అనిపించడం, దొరకలేదు అని ఇంకో నిస్పృహ, ఇలాంటి ఈ స్టేట్స్ అన్ని ఏంటంటే అవి అవసరమే, కానీ వాటిని దాటి వెళ్ళగలగాలి. అంటే ఏమి చెయ్యకుండా అలా కూర్చున్నా కూడా ఏముండదు, కానీ నిత్యం అవేర్గా అవగాహన చేసుకుంటూ ఉంటే ఒక స్థితిలో నీకు ఈ ప్రయత్నాలన్నీ ఆగిపోయి మైండ్ కంప్లీట్లీ స్టిల్ అయిపోతుంది. ఆ టైంలో అదే స్థితి, అన్వేషణ స్థితిలోనే అది అలాగ చెప్పినట్టుగా నాకు అనిపిస్తుంది. స్టేట్ ఆఫ్ సెర్చ్ అన్నారు. స్టేట్ ఆఫ్ సర్చ్ అనేది రియల్ ఇది. అంటే అందులో ఉండాలి. ఉన్నప్పుడు నీకు ఆ సర్చ్ నాకు ఏమి కష్టం ఏమి ఉండదు. అంటే అంటే నాకు రాలేదు అనే నిస్పృహ ఉండదు, వచ్చేసిందనే పెద్ద అలాగా ఎగుగంతేసే సంతోషాలు ఉండవు. ఒక సైలెంట్ స్టేట్. ఆ ఆ సైలెన్స్ ప్రయత్నం వల్ల రాదు. ఈవెన్ ఇఫ్ అంటే వచ్చిందని మనం భ్రాంతి చెందినా అది మళ్ళీ పడిపోతూ ఉంటుంది. అంటే అది సహజ స్థితి. స్టేట్ ఆఫ్ సెర్చ్ అన్నది మనం చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటినీ అవగాహన చేసుకుంటే, అంటే అండర్స్టాండింగ్ లోనే ఉన్నది తప్ప, అంటే ఆయనకి అంతవరకు ఆయన అంటున్నాడు, ఇన్నాళ్ళు నేను రిగ్రెట్ కూడా అవ్వట్లేదు అన్నాడు. అంటే అది చాలా గొప్ప విషయం. అంటే రిగ్రెట్ అవడం అవ్వకపోవడం ఇవి కాదు. అంటే అయ్యాడు అంటే ఏదో దొరుకుతుందనే ఎక్స్పెక్టేషన్ మనసులో ఉంది. నువ్వు అనుకున్న దాన్ని నువ్వు ఏదో అచీవ్ చేసినట్టు ఉంటుంది. అందుకని అది దొరకలేదు అనేసరికి అయ్యో నాకు దొరకలేదు అనేటువంటి ఒక నిస్పృహ. సో అవన్నిటికి బియాండ్ ఆల్ దీస్ థింగ్స్. ఇంకోటి ఏంటంటే భగవత్ తత్వం ఏమో స్టాటిక్ గా లేదు, అదేది ఫిక్స్డ్ పాయింట్ కాదు. చాలా మంది అలాగే ఫీల్ అవుతారు. ట్రూత్ ఎప్పుడు స్టాటిక్ కాదు. మైండ్ కావాలే తప్ప అది మైండ్ తో పట్టుకునేది కాదు. అండర్స్టాండింగ్ అనేది మనస్సు కావాలే, మనస్సుతో కాదు. అందుచేతే హౌ అనే దానికి అర్థం లేదు. హౌ అనేది మైండ్ తోనే ఉంటుంది కాబట్టి నీకు ఎప్పుడు దొరుకుతుంది. రాంబుద్ధుడు గారు. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే. అదే మేడం, అంటే ఇక్కడ ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల వయసు నుంచి వృద్ధాప్యం, అంటే లైఫ్ ఎండింగ్ వరకు చేసిన ఒక కృషి గురించి ఉంది. అంటే అన్వేషణ వివిధ ప్రక్రియల్లో చేశారు. ఒక సన్యాసత్వం తప్ప మిగతాదంతా ఆయన అనుభవించారు. అంటే జీవితం అంతా అన్వేషణకు అంకితం చేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జీవితాన్ని మొత్తం భగవంతుని యొక్క శోధనకే పెట్టాడు అనేది మనకు అర్థమవుతుంది. లాస్ట్ చివరి మూమెంట్ లో కృష్ణమూర్తి గారిని కలవడము, తన యొక్క సాధన గురించి చెప్పడము. అంటే ఆయన ఇంతమంది దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు చెప్పిన పద్ధతులు పాటించే, ఇన్ని చేసినా ఆయన భగవంతుడు దొరకలేదన్నది తెలిసింది. అయితే చాలా మందికి దొరుకుతోందా అంటే దొరుకుతోందన్న భ్రాంతిలో జీవిస్తారు. అంటే ఇప్పుడు దొరుకుతుంది అన్న భావన అంటే
ఎక్కడో ఒక దగ్గర ఫిక్స్ అయిపోతారు అన్నట్టు, అంతే కదా? అంతే. అంటే అక్కడ అలాగా ఫిక్స్ అయిపోవడం అంటే బానే ఉంది, ఇదే నాకు దైవం అని. అంటే ఇంకా అది భ్రమనే కదా మేడం? ఉమ్, అది భ్రమనే కదా, అంటే వాస్తవం కాదు కదా? అవును. అదే కదా ఇంతమందిలో ఉన్నది, దొరుకుతుంది అనే భ్రాంతిలోనే జీవిస్తారు. దొరుకుతుంది అనే భ్రాంతి, దొరికింది అనే భ్రాంతి కూడా కదా? దొరికింది అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారులేండి. అంటే కొంతమంది చెప్తున్నారు అన్నట్టు, అంటే వాళ్ళు దొరికింది అనేది కూడా భ్రమ కిందికే లెక్క కదా అన్నట్టు. ఏదో దొరికింది అంటారు కానీ భగవంతుడు దొరికాడని చెప్పిన వాళ్ళు ఉండరు ఎక్కువ. ఉమ్. అంటే ఇక్కడ ఆ, కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటి అంటే, నువ్వు ఏది సాధించినా, దొరికిందనుకున్నా దొరుకుతుందనుకున్నా అంతా మన ఊహకు, మనం ఇంతకు ముందు పొందిన అనుభూతికి, ఎవరో చెప్పిన ఒక విషయానికి, అన్నిటికీ సంబంధించిందే గాని వాస్తవమైన స్థితి కాదు ఆ, అని చెప్పి, ఇప్పుడు కన్క్లూజన్ అంటే ఏంటి మేడం అంటే, ఇప్పుడు ఆ ఈ మనసుకు అవతలికి పోయి, అంటే ఇప్పుడు ఆ వెతకడం అనేది అవసరం లేదు, వెతకడం ఆగినప్పుడే అని అంటున్నారు కదా. అంటే ఆ ఆ, వెతకడం ఆగినప్పుడు అంటే ఆ అంటే మొత్తం తన్ను తాను తీసేసుకోవడం, అర్థం అంతే కావట్లేదు కదండి, అంటే అనుభవించేవాడు ఉండకూడదు. అన్వేషణ మనస్సుతో కదండి, మనస్సు ఎక్స్పీరియన్స్ అన్ని తెస్తుంది ఉమ్, కదా, మనసును మనస్సుతో కదా. అవును మేడం. అంటే ఏమవుతుంది, తన్ నేను అంటే నా మనసు, నేను అంటే నా ఊహలు, నేను అంటే నాకున్న జీవితం. అంటే ఇప్పుడు నేను ప్రతిరూపం నా మనసు కాబట్టి, నేను తోటి ఏం చేసినా అది చెల్లదు, ఆ నేనుని తీసినప్పుడే అక్కడ నిలబడుతుంది అనేది చెప్తున్నారా మేడం? అంతే కదా, మనస్సుతో మనస్సు పెడితే మనస్సు ఉంటే నేను ఉంటుంది, మనస్సే తయారు చేస్తుంది. ఆ ఉమ్, మనస్సుని తోటే మనం అన్ని ప్రయత్నిస్తున్నాం, పరమాత్ముని కూడా మనస్సుతో పట్టుకోవాలని. మనస్సు ఆగినప్పుడు అది దానంతట అలాని ఫోర్స్ గా నిశ్చలం చేయడం కాదుట. ఫోర్స్ఫుల్ గా చేస్తే అక్కడ ఫోర్స్ఫుల్ గా చేసిన వాడి ప్రయత్నం ఉంటుంది, వాడు చేసేవాడు ఉంటాడు. అందుకని దానంతటి అవగాహనతో నిశ్చలమైన మనస్సు ఉండాలంటున్నారు. అంటే అంటే మనసును మేడం మనసు లేని నిశ్చల స్థితే భగవంతుడేనా? అలాంటి నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఆ సహజమైన సెర్చ్ ఉంటుంది. అయితే అది ఫాల్స్ని ఫాల్స్గా, సత్యాన్ని సత్యాన్నిగా తెలుసుకోగలదు. మనస్సు లేని అని అన్నప్పుడు, ఇప్పుడు మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అయిపోతుందో, అంతే మనం భగవంతుణ్ణి మనస్సుతో పట్టుకోలేమన్న విషయాన్ని తెలుసుకుంటే, అప్పుడు కూడా మనం చాలా అవేర్నెస్ తో ఉండాలి. ఆ అవేర్నెస్ మనసుకు సంబంధించింది కాదు. అంటే అక్కడ భగవంతుడు అంటే ఏంటి అప్పుడు? మనసు లేని స్థితినే భగవంతుడు అంటున్నామా? అంటే ఇప్పుడు మనం అలా నిర్వచించడానికి లేదు, కానీ మనస్సు నిశ్చలం అయితే దొరికేది అది. ఓకే. అప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. ఆ ఎరుక అనేది అది నిరంతర సెర్చ్ అన్నమాట. అంటే ఎప్పటికప్పుడే ఆ పరమాత్మ తత్వాన్ని, అంటే ఆ క్షణం, అందుకనే మూమెంట్ టు మూమెంట్ అన్నారు, క్షణ క్షణం. ఎందుకంటే అది ఏదో ఎక్కడికో వెళ్ళి ఓ తాటి చెట్టు కొండ మీద ఉన్నదాన్ని పట్టుకున్నాం అన్న స్టాటిక్ కాదు, స్థిరమైంది కాదు. మనకి అదొకటి భ్రాంతి ఉండిపోయింది స్థిరమైందని. అది స్టాటిక్ కాదు, అది లివింగ్ థింగ్ కనుక ఎప్పటికప్పుడే మనం దాన్ని పట్టేసుకున్నాం అనేది లేదు అక్కడ. చైతన్య స్థితి. అంటే ఈ క్షణక్షణము ఆ అవేర్నెస్ లో ఉండాల్సిందే. ఓకే. అయితే అవేర్నెస్ భగవంతుడు అనుకోవచ్చా? అలా అనుకోవడానికి లేదు ఏదీను. ఎందుకంటే అవేర్నెస్ లో ఉన్నప్పుడు మనం ఫీల్ అయ్యేది అది.
కానీ అవేర్నెస్ నే అంటారు కొంతమంది, లైక్ అచల సాంప్రదాయం వాళ్ళు ఎరుకే భగవంతుడు అంటారు. ఎరుక వలన అది ప్రాప్తిస్తుంది, కానీ ప్రాప్తించింది అనడానికి లేదు. ఏ క్షణంకి ఆ క్షణమే. మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పొందేసేను అని చెప్పుకోవడానికి లేదు. మరుక్షణం మళ్ళీ అవేర్నెస్ లేకపోతే లేదు. అయినా ఒక ప్యాసేజ్ చెప్పారు ఇక్కడ, ఆ లాస్ట్ ప్యాసేజ్ లో ఏంటంటే, ఈజ్ దిస్ అవేర్నెస్ నాట్ సైలెన్స్? ఈ అవేర్నెస్ సైలెన్స్ కాదా? మనం ఎక్స్పీరియన్సర్ గా వర్ణిస్తున్నాం. వీఆర్ డిస్క్రైబింగ్ బట్ నాట్ యాజ్ ద ఎక్స్పీరియన్సర్ వుడ్ డిస్క్రైబ్. అంటే ఎక్స్పీరియన్సర్ డిస్క్రైబ్ చేసినట్లుగా మనం డిస్క్రైబ్ చేయట్లేదు. ద ఎక్స్పీరియన్సర్ ఈస్ బ్రాట్ ఇన్ టు బీయింగ్ త్రూ మెనీ కాజెస్. కారణాల వల్లే ఎక్స్పీరియన్సర్ అన్నవాడు వస్తాడు. అక్కడ ఎఫెక్ట్ ఉంది. ఈ కారణ కార్యం అంటూ ఈ కాజ్ ఎఫెక్ట్ వల్ల ఉన్నవాడు ఎక్స్పీరియన్సరే. అందులోంచి మనకి ఫ్రీడమ్ రావాలి. అంటే కారణం ఎఫెక్ట్ నుంచి ఇది మనం అవగాహన, లేకపోతే అక్కడ బంధం. అంటే ఇక్కడ కారణ కార్యాలతో కూడా చెప్పలేం. అది శాశ్వతమైంది కాదు, ఫిక్స్డ్ కాదు సత్యం. దాన్ని అన్వేషిస్తే దొరికేది కాదు. అదొక లివింగ్ థింగ్. అది స్టేట్ ఆఫ్ సెర్చ్ ట్రూత్. ఆ స్టేట్ ఆఫ్ సెర్చ్ భగవంతుడై ఉన్నాడు. ఏదైనా పొందేము పట్టుకున్నాం అంటే అక్కడ అంతం ఉంది. సెర్చ్ ఫర్ వాట్? అక్కడ ఫర్ వాట్ లేదండి. ఆ థాట్ అక్కడ థాట్ తోటి సంబంధం. అక్కడ స్టేట్ ఆఫ్ సెర్చ్ అంటే అన్వేషించే ఒక స్థితి మనస్సుకు అతీతంగా ఉంటుంది మనకి. అవును, అన్వేషణ దేనికో ఒక పర్పస్ ఉంటేనే కదా అన్వేషణ అనేది. అక్కడ మోటివ్ లెస్ సెర్చ్ ఉండాలి. ఆ పర్పస్ లేని సెర్చ్ అది ఉంటుంది మన స్థితి. అది ఆ స్థితికి మనం రాము. పర్పస్ తో చేసే సెర్చ్ పనికిరాదు. అదే చెప్పారు కదా. అదే పర్పస్ ఉంటేనే సెర్చ్ కదా, పర్పస్ లేకుండా సెర్చ్ చేయండి అది స్థితి. అంటే అక్కడ అది ఒక స్థితి అండి. అది మనం తెచ్చుకున్నది మనసుతో తెచ్చేది కాదు. ఆ స్టేట్ ఆఫ్ సెర్చే భగవంతుడు అంటున్నాడు. ఏదైనా పొందడం పట్టుకోవడానికి లక్ష్మి, పర్పస్ అనేది ఉంటే నీకు ఆల్రెడీ తెలుసు దేనికి అన్వేషిస్తున్నావు అనే ఐడియా ఉంటేనే పర్పస్ అనేది నీకు మనసులో ఉంటుంది. పర్పస్ ఉండి గోల్ ఉన్నది అంటే ఆల్రెడీ యూ హ్యావ్ నోన్ సమ్. ఆ నోన్ ఉంటే ఇంకా నీకు సెర్చ్ ఉండదు. ఇంకేం సెర్చ్లు అయినా ఏంటంటే కదా, అది స్టేట్ ఆఫ్ సెర్చే భగవంతుడు అనిస్తున్నారు ఆఖరికి. తర్వాత దీనికి అంతు లేదు, పొందడానికి పట్టుకోవడానికి లేదు. అయితే ఇక్కడ ఈ వాక్యాలు మనం ఎందుకు నేను మళ్ళీ చదువుతున్నా అంటే, సీకింగ్ వితౌట్ ఫైండింగ్ విచ్ హ్యాస్ గాన్ ఆన్ ఆల్ దీస్ ఇయర్స్ హ్యాస్ నాట్ బ్రాట్ బిటర్నెస్ టు ద హార్ట్. ఇన్నాళ్ళు నేను ఏదో ఒకటి ఏది కనుక్కోకపోయినా చేసిన సెర్చ్ నాకు బాధని కలిగించట్లేదు, లేదా పశ్చాత్తాపం రాలేదు ఇన్ని సంవత్సరాలు గడిపోయినని. మేము బోధించబడ్డాం, మేము అయినా నేర్చుకోలేదు. అంటే మనం బోధించబడుతున్నాం కానీ దేర్ ఇస్ నో లెర్నింగ్. అక్కడే మా దుఃఖం ఉంది. అవగాహన అన్నది ఏం చేస్తోంది? సమయాన్ని, ఏజ్ని నాశనం చేసేస్తోంది. అది టీచర్కి టాట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ తీసేసింది. నేను ఇప్పుడు అవగాహన చేసుకున్నాను, చాలా గ్రేట్ గా ఉన్నది, మళ్ళీ మనం కలుద్దాం అన్నారు. అంటే ఆయన ఇన్నాళ్ళు చేసినదేం వృధా పోలేదు. ఆయన చేసినది ఇప్పుడు అవగాహన వల్ల ఆయన అసలైంది పొందారనమాట. అవగాహనే చాలా ముఖ్యమైనది. మనస్సు మనకి ఎలా అలవాటైపోయిందంటే, మనస్సుతోటే సమస్తం నిరంతరం ఉంటాం గనక అన్ని మనస్సుతోటే పొందేయాలనుకుంటున్నాం. అక్కడ మనం అలా తప్పు చేస్తున్నాం అని కూడా మనకు అర్థం కావట్లేదు. ఎలా పొందుతాం, ఆయన ఎలా ఉంటాడు, ఇలాంటివన్నీ మనస్సు చెప్తోంది. మనస్సు కావాల స్టేజ్ లోనే అసలైన అది స్టేట్ ఆఫ్ సెర్చ్ అన్నాడు. ఆ సెర్చ్ కి సీకింగ్ కి అంటే, సీకింగ్ అంటే మనస్సుతో వెతికేది అన్వేషణ. అన్వేషించే ఒక స్థితి ఇంటర్నల్ గా ఉంటుంది. అదే భగవతత్వం అంటున్నారు.
ఇది మన మనస్సుకు అవగాహన అవ్వదు. ఎందుకంటే మనస్సు కావల జరుగుతున్నది. అంటే అది అక్కడ నిద్ర స్థితి కాదు అది. అందుకని ఇట్ ఈస్ నాట్ స్లీప్ అని చెప్పారు కృష్ణమూర్తి గారు. అంటే మనం అక్కడ ఏమీ లేకుండా అలా పడుకుంటాం అనుకుంటాం, కానీ కాదు. చాలా అలర్ట్నెస్ తో, అవేర్నెస్ తో ఉంటుంది ఎరుక. ఈయన ఇన్నాళ్ళు అంత తీవ్రంగా వెతకబట్టి వెంటనే అవగాహన అయింది. అంటే సీకింగ్ అనే దాంట్లో మనస్సు యొక్క మెషినరీ ఉంది. ఏదో ఒక దాన్ని వెతకాలి. అక్కడ అలా అని నిద్రాణ స్థితి లేదు, నిరీక్షించే స్థితి లేదు, ఆశించే స్థితి లేదు. అది సింపుల్ గా, క్వైట్ గా, అవేక్ గా ఉంది అన్నారు. అంటే క్వైట్ గా ఉంది కానీ నిద్ర స్థితిలో లేదు, బద్ధక స్థితిలో లేదు. అది అవేర్నెస్ తో ఉంది. అటువంటి మనస్సు అంటే మనస్సుకి ఊహించుకోవడానికి ఇది అతీతమైంది కనుక మనం మనస్సు కావాలన్న స్థితికి వెళ్తూ ఉండాలి. ఇక్కడ చెప్పండి. ఆగాలన్నారు కదా మేడం, అన్వేషణ ఆగాల అన్నప్పుడు, అన్వేషణ ఆగినప్పుడు అంటే ఇంకా ఇంకా ఏంటి, ఏం చే ఏం జరుగుతుంది అక్కడ? అంటే అన్వేషణ ఆగడం అంటే అన్వేషణ ఆగడానికి ఆగడము అనడము, మనసు ఆగడం రెండు ఒకటేనా? తేడా ఉంది. కదండి, మనస్సు ఎప్పుడైతే ఆగిందో మనస్సు యొక్క ప్రక్రియ అన్వేషణ. ఒక మోటివ్ తో ఇది అది అని వెతుకుతున్నాం అంటే అక్కడ మనస్సు పనే కదా. అంటే ఏదైతే అన్వేషణ ఆగిపోతుందో మూమెంట్ ఆగిపోయినట్టే. అంటే మనస్సు ఎప్పుడైతే ఆగుతుందో, మనస్సు ఆగిందంటే చలనం ఆగిపోయినట్టు ఉన్నదే అది అన్నట్టు అనుకోవచ్చా మీరు? మన వాళ్ళు కూడా మానస అంటే అగోచరం, మనస్సుకు అగోచరం అనే చెప్పారు. వాక్కుతో వర్ణించలేదని చెప్పారు. ఇంకొక విషయం మేడం, ఇప్పుడు కృష్ణమూర్తి గారు ప్రకృతిని వర్ణిస్తూ ఒక్కొక్కసారి అంటే ఇన్ని సార్లు మనం ప్రకృతి వర్ణన చూసిన తర్వాత ఒక్కోసారి ఆయన గారు ఏమంటారంటే అంటే స్టిల్నెస్, అంటే ఈ ప్రకృతిలో అక్కడ ఇంకా అన్ని ఆగిపోయిన స్థితి ఒకటి ఉంది, అంటే ఒక అడవి ప్రాంతము ఏదో చెప్తూ ఆగిపోయిన స్థితి ఉంది, అక్కడ ఇంకా ఏమీ లేదు అని ఒక వర్ణన తీసుకొస్తారు. అంటే ఇది అంటే ఇది ప్రపంచంలో ఒక ఒక నిశ్శబ్ద స్థితి, అంటే ఒక అడవి ప్రాంతం ఇంకో ఎక్కడో పోయినప్పుడు దొరికే ఒక నిశ్శబ్ద ఆయన స్థితి అలా ఉంది కదా. అది బాహ్యంగా ఉన్నది అని కాదు, అంతరంగికంగా ఆయన స్థితి అలా ఉన్నది. అంటే ఇప్పుడు అమానస్కం కావాలంటే, మనసు లేని స్థితి కావాలంటే అలాంటి నిశ్శబ్దమైన ఒక ప్లేస్ వల్ల రాదు, దొరుకుతుంది అనేది కూడా అలా దొరకదు. ఆయనకు ఆ స్థితి ఉండబట్టి ఆయన అలా ఫీల్ అయ్యారు. ఆ స్థితిలో ఆయన వర్ణిస్తున్నారు విషయాలు. ఆ ప్లేస్ లో అది లేదు, అది పొరపడకూడదు మనం. ఆ ప్లేస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఆ స్థితి పొందుతారని గ్యారంటీ లేదు. ఆయన మిడిల్ ఆఫ్ ద టౌన్ లో కూడా అలా ఫీల్ అయ్యారు, మధ్యలో టౌన్ రణగణతంలో కూడా. ఆయన స్టేట్ అది, అలర్ట్నెస్, నిరంతరం ఎరుకలో ఉంటారు ఆయన అని మనకు అర్థమవుతుంది.
ఎరుక అంటే మళ్ళీ ప్రతి మనస్సుకు దాన్ని చెందదు. ఎరుక మనస్సుకు చెందింది కాదు. మనస్సు కావాలన్నది ఎరుక. అక్కడ రికగ్నిషన్ ఏమీ ఉండవు. మనం ఇది ఫలానా అని రికగ్ని గుర్తిస్తాం కదా, దానికి అతీతమైనది ఇది. అక్కడ రికగ్నిషన్ లేదని అని అంటున్నాం కదా మేడం. మరి అతి సూక్ష్మమైన విషయము అంటే ఇప్పుడు ఒక చీమ యొక్క కదలికను కూడా ఆయన గుర్తిస్తున్నారు కదా, దాన్ని చెప్తున్నా. ఏమంటారు? అంటే ఇక్కడ మీకు ఏంటనంటే అన్నీ తెలుస్తాయి, కానీ అంతే, ఆ క్షణంకి ఆ క్షణమే, దేంతో ఆగిపోదు, పట్టుబడదు. అంటే ఇప్పుడు రికగ్నిషన్ అంటే నా మనం ఉద్దేశ్యం ఇది అంటూ మనం అది చెప్పేటటువంటి విధంగా ఆయన చెప్తున్నారు, కానీ మనందరి కోసం తన స్థితి ఏంటంటే ఆ నిశ్చల స్థితిలో ఉన్నారు. అవేవి ఆ నిశ్చల స్థితిని డిస్టర్బ్ చేయట్లేదు, బికాజ్ ఆయన స్టేట్ అలా ఉంది. అంటే జస్ట్ లైక్ స్క్రీన్. అంటే అదే మళ్ళీ అలా చెప్పడానికి అది స్లీపింగ్ స్థితి కాదు, జడ స్థితి కాదు. స్లీప్ కాదండి, స్క్రీన్ స్క్రీన్ మీద అన్ని మూవ్ అవుతున్నా స్క్రీన్ నిశ్చలంగా ఉన్నట్టుగా ఉన్నారు ఆయన. అలా పోల్చడానికి లేదు ఆ ఎరుక. ఓకే. చాలా అంటే యాక్టివ్ గా ఉంటుంది ఆ స్టేజ్. యాక్టివ్ గా ఉంటుందంటే మనస్సు యాక్టివిటీ కాదు, అలర్ట్నెస్ చాలా. అందుకే అతి సూక్ష్మమైనవి తెలుస్తాయి, దేంతో అలా పాస్ ఆన్ అయిపోతుంది. అది దేన్ని అక్కడ ఇంప్రెషన్ ఉండదు. అదే విచిత్రంగా ఉంది మేడం. అంటే ఒకే సమయంలో మనస్సు ఏం చేస్తుందంటే ఇది బాగుంది ఇది బాగులేదనే ఇంప్రెషన్ వస్తుందండి. మనస్సుకి అతీత స్థాయికి ఉన్న తేడా అది. అంటే ఆయన వర్ణన గాని అవి చూస్తే ఏమవుతుంది అంటే ఒకే సమయంలో నిశ్చలత ఉంది, కదలిక ఉంది అనేది అక్కడ అర్థమవుతుంది. కదలిక అనేది ఇంకోటి, మీకు కదలిక ప్రకృతి కంటే మనం బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏది ఇంప్రింట్ అవ్వదు అక్కడ. ఏ అనుభవము ప్రింట్ అవ్వదు. అంటే ఇక్కడ ప్రింట్ అవ్వడం అని అంటే అక్కడ మళ్ళీ బాగుంది బాగులేదు ఇవన్నీ మొదలవుతాయి, అవేవి ఉండవు అక్కడ. అంటే వాస్తవానికి అది ఏమీ చెప్పలేని స్థితి అంతే. మనస్సుతో పట్టుకోబడదు ఇది. ఇప్పుడు మనస్సు స్టిల్ అయినప్పుడు అన్నింటి ఎరుక ఉంటుంది, కానీ ఏది దాని మీద ప్రింట్ అవ్వదు. అందుకనే దత్తాత్రేయులు వారిని పరశురాముడు అడుగుతాడు, జీవన్ముక్తుడికి ఇంద్రియాలు పనిచేయవా? ఎక్సలెంట్ గా పనిచేస్తాయి, కానీ ఇంద్రియాతీతమైన దాన్ని చూస్తాడు. వీటన్నిటి వెనకాల ఉన్న దాన్ని చూడగలడు. అంటే ఒకే టైంలో రెండు స్థితులునా మేడం? స్థితులు లేవండి అక్కడ. అసలు మనకి ఇలా అర్థం అలా అవుతోంది, కానీ అదంతా ఒకటే స్టేట్. మామూలుగా మీరు మనం మనస్సుతో చూసినప్పుడు ఆటోమేటిక్ గా వాటి యొక్క ప్రింట్ మనకు ఉంటుంది, ఇక్కడ ఉండదు. అంటే ఇది 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 సర్వజ్ఞత్వం కింద దానికి అలాంటి కనిపించేలాగా పేర్లు ఉంది పెడితే కదా. ఆ సర్వజ్ఞత్వం మనకి తెలుసండి, పదం తెలుసు గాని అంటే తెలుసు అని భ్రాంతి చెందుతున్నాం. దానికి ఏదో పదం తోటి అక్కడ కంపేర్ చేసి తృప్తి పడతాం, అది తెలీదు మనకి. అంటే ఇలా అంటున్నానని ఏమో అనుకోకండి, మనం చాలా పదాలు సబ్స్టిట్యూట్ చేసి మనకి తెలుసు అనుకుంటాం, అది మనకి అవును మేడం. తెలియదన్న ఆనెస్టీ మనకి తెలియాలి కదా. పదమే తెలుసు, అదే మేడం. అంటే పదం పెట్టి ఒక తృప్తి సర్చ్ పడిపోతుంది.
అది తెలియదు, ఇది తెలియదు. ఇది మన అలవాటు. అంటే ఇప్పుడు గతంలో నేర్చుకున్న పదాన్ని ఇక్కడ పెట్టి పోల్చి మనసు తృప్తి పడుతుంది. అక్కడితో అది ఆగిస్తుంది, అన్వేషణ ఆగిపోతుంది. అవును మేడం. అంటే నేను నేను అన్న దగ్గరనే నేను ఆగిపోతాను అంతే. అది కూడా అంటే నాకు ఎందుకంటే నిజంగా తెలుసా అని క్వశ్చన్ చేసుకుంటే నాకు పదమే తెలుసు, ఏమీ తెలియదు. భగవంతుడే కదండి అంటారు. ఈ భగవంతుడు ఏదో వీళ్ళకి తెలిసిపోయినట్టు. ఏమంటారు? అవును మేడం. పదమే మనకు పరిచయం. అంటే ఇంకా ఇక్కడ ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే అన్వేషణ అంటే అన్వేషణ ఆగినప్పుడే జరుగుతుంది. అన్వేషణ అంటే మనసు యొక్క స్వరూపాన్ని ఆపుకున్నప్పుడు. అంటే అంటే ఇంకా మనసు ఉందంటే అన్నీ ఉంటాయి. దానికి మనం పేరు పెడతా ఉంటాం. ఇంకెట్లాగా అన్వేషణ అంటాం, సాధన అంటాం, శోధన అంటాం, ఇంకా ఏదో పట్టుకోవడం అంటాం, విడవడం అంటాం. కాబట్టి వాటినన్నిటినీ అసలు వదిలేసిన చూడండి, సాధనకు స్థితి. అతీత స్థాయి, ప్రయత్నానికి అతీతం. ప్రయత్నించి మనస్సును నిశ్చలం చేస్తే అది నిశ్చలత కాదన్నారు. ఓకే మేడం. చాలా ఈరోజు చాలా గొప్ప ఒక అంటే ఒక అంటే జీవితం మొత్తం అంకితం చేసిన ఒక వ్యక్తి తాను చివరగా కానీ అతను ఆ, నేను పట్టుకోలేదు అని అన్నాడు, కానీ లాస్ట్ కు సాటిస్ఫై అయ్యాడు. అదొక విచిత్రమైన విషయం అనిపిస్తుంది. అలాగే ఎందుకంటే ఆయన ఇన్నేళ్లుగా అన్వేషిస్తున్న దాంట్లో అంత సూక్ష్మతరమైన ఆయన పట్టుకునే అర్హత వచ్చింది. సిన్సియారిటీ ఉంది అక్కడ. ఇప్పుడు ఆయనకున్న సిన్సియారిటీ వల్లనే అది పట్టుకోగలిగాడు కదా. మామూలుగా అయితే పట్టుకోలేరు. అంతే. నేను నా సాధన అంతా వృధా అయింది, నేను నా జీవితం అంతా వేస్ట్ అయింది, ఆ టైప్ లో ఆలోచించాలి అనేది వస్తుంది మామూలుగా అయితే. ఓకే మేడం. ముగించేద్దామా? ఓకే మేడం, థ్యాంక్ యూ.